ఈరోజు మన యొక్క కార్యక్రమంలో ముందు భాగమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం జ్ఞానం మనకు పంచడానికి వచ్చినటువంటి డాక్టర్ వెంకటలక్ష్మి మేడంకి మనందరం సాదరంగా స్వాగతం పలుకుదాం వేదికకి. వెల్కమ్ మేడం. నమస్కారం సార్. నమస్తే సార్. ఓకే సార్. రైట్ మేడం. ముందుగా విశ్వ ధ్యాన జగత్తుకి గురువు గారు అయినటువంటి పితామహులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతృ సమానురాలైనటువంటి స్వర్ణమాల పత్రిజీ అమ్మ గారికి హృదయపూర్వకంగా నమస్కరించి ఆత్మాభివందనాలతో మరి మహావతార ఫౌండేషన్ కార్యకర్తలైనటువంటి రంగనాథ్ స్వామి సార్ గారికి, మరి టీం మెంబర్స్ అందరికీ కూడా, లక్ష్మీ మేడంకి, లలిత మేడం గారికి, ఇంకా తదితర టీం మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇవాళ అత్యద్భుతమైనటువంటి మరి సబ్జెక్ట్ ఏంటంటే శంకరాచార్యుల గారి యొక్క వారు రచించినటువంటి భజగోవిందం అనే సబ్జెక్టును తీసుకుందాం అనుకున్నాను. మరి ఆల్రెడీ నా పేరు చెప్పినారు సారు. నేను ధ్యానానికి చేరింది 2019 మార్చి 31వ తేదీన జాయిన్ అయ్యాను. ధ్యానానికి నన్ను చేరేదానికి అవకాశం నాకు కల్పించిన, ధ్యానానికి చేర్పించినటువంటి వ్యక్తి పామూరు పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గారు. మరి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు చెరుకూరి వెంకటలక్ష్మిని. మా తండ్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అయినందువల్ల నాకు బాల్యం నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక చింతనలో నాకు అనుభవం ఉన్నందువల్ల నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. అంత మా గొప్ప తల్లిదండ్రులకు నేను పుట్టినందుకు, నాకు జన్మనిచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. మరి ఇవాళ శంకరాచార్యులు గారి పుట్టుక అంటే సమకాలీన హిందూ మతాన్ని, మరి ఆయన ఆలోచన సరళిపై ఆయన చేసినటువంటి అత్యంత కృషి, అత్యంత ప్రభావము కలిగినటువంటి వ్యక్తి ఆయన సిద్ధాంతం వచ్చి అద్వైత సిద్ధాంతంలో ఆయన దీన్ని పెంపొందించారు. మరి వారి తల్లిదండ్రులు ఆర్యమాంబ శివకురుకలు గాని, వాళ్ళు మలయాళపు రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఆది శంకరాచార్యులు గురువు గారైనటి భజగోవిందం అనే ఆ భజగోవిందం గారి పైన ఆయన వ్రాసుకున్నటువంటి శ్లోకాలు, అంటే ఈ మన శరీరం గురించి వ్రాసినారు. శంకరాచార్యులు గారు శారదాదేవిని చాలా భక్తియుక్తంగా ఆయన పూజించి ఆమెను ప్రత్యక్షం చేసుకున్నారు. కానీ ఆమెను ఒక మాట అడిగినారు. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయం చెప్తామని. ఎందుకంటే కేరళ రాజ్యంలో ఆ శారదాదేవిని నిలుపుకోవాలని ఆశ కలిగిందంట శంకరాచార్యుల వారికి. అప్పుడు ఆమెను అడుక్కున్నారు, అమ్మా ఇలా నా జతలో రాండమ్మా, మీరెక్కడ, నేను నాకు అవసరమైన జాగాలో మిమ్మల్ని నిలుపుకోవాలని ఉన్నాను, రాండి తల్లి అంటని. ఓకే వస్తాను, కానీ ఎక్కడైతే నువ్వు తిరిగి చూస్తావో అక్కడ నేను నిలిచిపోతాను. తిరిగి చూసావంటే అక్కడ నిలిచిపోతాను నేను అని చెప్పింది అనమాట. ఓకే అట్లని ఆ శారదాదేవి గజ్జె శబ్దం వస్తూ ఉంటుంది వెనకాల. ఈ మహానుభావుడు వెళ్తా ఉంటారన్నమాట. వెళ్ళగా కర్ణాటక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ శృంగేరి నదీ తీరంలో ఏం జరుగుతుందంటే ఒక మహత్తరమైనటువంటి
అద్భుతం జరుగుతుందన్నమాట. ఏంటంటే కప్ప గుడ్లు పెడుతూ ఉంటే పాము పడగబట్టిందంట ఆ కప్పకు. పాము కప్పను తింటుంది కదా. ఇది ఎంత మహిమ ఉండొచ్చో అమ్మా, ఎంత గొప్పగా ఉంది ఇది అని ఆమెతో చెప్పేదానికోసం ఆయన ఇలా తిరిగి చూశాడన్నమాట. ఎప్పుడు తిరిగి చూశాడో ఇంకా అక్కడ ఆమె ప్రతిష్టాపన అయిపోయిందన్నమాట. ఈ శంకరాచార్యులు గారి ద్వారా శృంగేరిలో శారదాదేవి ప్రతిష్టాపన కావడానికి కారణమని ఒక వదంతి చెప్తున్నారు. మరి ఈ శంకరాచార్యులు గారిది ఈరోజు భజగోవిందం ప్రారంభం చేసే ముందు ఒకసారి గణేశని ప్రార్థించుకొని ఇంక ప్రారంభం చేస్తాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మకే. వెంకయ్య స్వామి గురుదేవం గొలగమూడి గ్రామే స్థితం అత్రి అనసూయముని అంశ పెంచలయ్య పిచ్చమ్మ తనయ దత్తావతారం నిత్యాగ్నిహోత్రం నిత్యాన్నదానం బిషగ్వరేణ్య అవధూత రూపం దేవాదిదేవం నమామి సద్గురుం వెంకయార్య నమామి సద్గురుం వెంకయార్య. థ్యాంక్ యూ. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధి కాలే నహి నహి రాక్షతి నృత్యోకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. భజ గోవిందం అంటే గోవిందుని హృదయపూర్వకంగా ఒక్కసారి స్మరించమని అర్థము. ఓ బుద్ధి లేనటువంటి మానవుడా, బుద్ధిహీనుడా, ఎప్పుడైనా సరే గోవిందుని నామస్మరణాన్ని భజించినప్పుడు భజించాలి. మరణ సమయమునందు కూడాను ఆ యొక్క నామస్మరణాన్ని మర్చిపోకుండా భజించాలి. ఆసన్నమనర్చు సమయంలో కూడాను నీవు ఇహలోకమైనటువంటి ఈ వీటిని చూసుకొని ఈ వాక్య వ్యాకరణ సూత్రాలన్నీ కూడా నీకు అప్పుడు ఏమీ పనికిరావు. నువ్వు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస నిలిపి ఆధ్యాత్మిక చింతలో భగవంతుని హృదయపూర్వకంగా నీవు స్మరిస్తావో అప్పుడే నీ జన్మకు మంచిది అని చెప్తున్నాడు అన్నమాట. మూఢ జహీ ధనాగమ తృష్ణ మూఢ జహీ ధనాగమ తృష్ణ పురుష బుద్ధి మనస వితృష్ణ పురుష బుద్ధి మనస వితృష్ణ ఎల్లబసే నిజ కర్మోపాతం ఎల్లబసే నిజ కర్మోపాతం నిత్యం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఓ మూఢుడా, ధనం సంపాదించవచ్చు, ధనం పైన ఆశ నీకు వద్దు. ఆశలు పెట్టుకొని మనసులో ఆశలను పెంచుకోకుండా ఆలోచనల్లో నిండిపోకుండా నీ కర్తవ్యం ఏముందో
నీవు కర్మల నుండి కూడా కర్మల ద్వారా ఎంత నువ్వు దానాన్ని మరి చేసి దానాన్ని సంపాదిస్తావో దాంతోనే నీకు సంతోషంగా ఉండలేవు. కానీ దాన ధర్మాదులు చేసి మూర్ఖత్వాన్ని వదిలేసి నువ్వు ఆధ్యాత్మిక చింతనలో బ్రతికితే అదే నీకు మూలధనం అని చెప్తున్నాడు అన్నమాట. యావత్ పీతో పాజరిషాత యావత్ పీతో పాజరిషాత తావన్ నిజ పరి వరో రక్త పచాజయపతి దుర్జరితే వార్త గోపిన ప్రేక్షతి గే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఓ మానవ, నువ్వు ఎంతవరకు ధనము సంపాదించి ఇచ్చినా కూడా మరి కుటుంబానికి అంతవరకే నువ్వు తనవారని మీ కుటుంబీకులని చెప్పి వారికి ఎంతవరకు నువ్వు ధనము సంపాదించి ఇచ్చినా కూడా వారు నిన్ను అవసరానికి మాత్రమే వాడుకుంటాడు మానవుడు. కానీ నీవు నీ దేహంలో ఉన్నటువంటి నీ దేహం ఎప్పుడైతే సడలిపోతుందో, నువ్వెప్పుడు వృద్ధాప్యానికి వస్తావో అప్పుడు ఎవరు నిన్ను తాకి తలుచుకోరు. నువ్వు ఒకవేళ పని చేయకుండా ఇంట్లో ఉన్నావు అంటే నీవు శక్తిని అన్ని కూడా ఉడిగించుకొని ఏ పని చేయుటకు శక్తి లేక లేని వాడివి ఉన్న రోజు నేను ఇంట్లో కూడా ఎవరు గౌరవించరు. అందుకని నీకు నీ శరీరంలో శక్తి ఉన్నప్పుడే నువ్వు అన్ని విధాల కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండి అసలైన ధనం సంపాదించుకో. ఈ కనక వస్తువులన్నీ కూడా సంపాదించిన మీ బంధువులకు ఇచ్చినా కూడా వార్ధక్య సమయంలో నిన్ను ఎవరు పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా నిన్ను అడిగేవారు ఉండరు. అందుకని ఆధ్యాత్మికంగా నీవు నీ జన్మను సార్థకం చేసుకోమని చెప్తుంది పద్యంలోని ఒక భావం. మార్పురుధన జన యౌవన గర్వం హరితి నమేష కాలా సర్వం. మార్పురుధన జన యౌవన గర్వం హరితి నమేష కాలా సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదత్వం ప్రవిచం ప్రతితం విదితం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ధ్యానం అన్నది మార్పురు ధన జన యవ్వన గర్వం అంటే అనుచరణ కలిగి ఉన్నన్ని రోజులు యవ్వనము యావత్తు కూడాను నీకు గర్వించకు. అన్ని ధనాలు ఉన్నాయని అన్ని ధనాలు ఉన్నాయని చెప్పి నాకేమి, నేను ఇంత గొప్పవాడిని, నాకు ఇంకేమి, ఇంకా నన్ను మించిన వాడు లేడని చెప్పి నువ్వు గర్వపడవద్దు. గర్వించిన నాడు నీకు ఆ ఒక సకల సంపదలు కూడా ఉన్నది కూడా సంపాదించుకున్నది కూడా అంటే ఆధ్యాత్మికంగా నేను అనే గర్వం నీలో ఎప్పుడు వచ్చిందంటే నువ్వు నిమిషంలోనే అక్కడికే ఫుల్ స్టాప్ అయిపోతావు. అందుకని దీన్ని ఉంటూ కూడా హరించిపోతుంది నీకు. ఈ గర్వించకు. ఈ మొత్తము ఒక్క నిమిషంలోనే నీకు హరించిపోతుంది. ఇవన్నీ కూడా యావత్తు కూడా భ్రమతో నిండిపోవద్దు. భ్రమతో కూడుకున్నటువంటి ఈ మాయలను చిక్కోవద్దు. మాయామయం మీద అఖిలం ఏమీ లేదు నీకాడ. తెలుసుకుంటే పరమాత్మని స్థానాన్ని గ్రహించు, పరమాత్మని ధ్యానించు, పరమాత్మని నీ హృదయంలో పరమాత్మనికి స్థానం ఇయ్యి.
అంతేగాని ఈ అలోక సౌఖ్యాలకు నువ్వు పెరుగయ్యి నువ్వు ఇదైపోవద్దు, దేనికి కూడా వశము కావద్దు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఈ భజగోవిందం దీంట్లో శంకరాచార్యులు గారి గురువు అయినటువంటి భజగోవిందం గారి పైన రాసిన ఆయన ఆయనకు ఇచ్చినటువంటి జ్ఞానం. సురమందిరపురం సురమందిర తరు మూల నివాసం శయ్యాభూతలం అఖిలం యిత్వం సర్వ అఖిలం యిత్వం సర్వపరిత్య భోగాశాస్త్రం కస్య సుఖం న కరోతి మీరాగ్రం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. దేవాలయాల్లోనూ మరి ఈ సుర మందిరము, ఈ దేవాలయము దేవతలు నివసించేటువంటి ఆ ఒక్క సుందరమైనటువంటి మందిరాలను నివసించినా కూడా కటిక నేలపైన కొంతమంది కటిక నేలపైన పడుండి ఆ చర్మాన్ని ఒక వస్తువుగా భావించి చర్మాన్ని వస్తువుగా ధరించుకొని దేనిని గ్రహించకుండా ఏమి కావాలనన్నా కూడా ఏ కాలాన్ని కూడా త్రోసేసి అన్ని భాగాలకు కూడా ఆ ఒక్క ఈ భ్రమను విడిచిపెట్టేసి ఉన్నప్పుడు అది ఒక ఇవన్నీ కూడా ఈ సురమందిరం ఈ భోగ భాగ్యాలు కూడా శయ్యాభూతలం అంటే భూత ప్రేత పిశాచాలు నివసించాడు మన శరీరము. ఈ శరీరానికి ఇన్ని అలంకారాలు చేసుకోకుండా ఈ హృదయంలో దైవికంగా మనము ఉండాలి. అన్నిటి కూడా ఈ భోగాలన్నిటి కూడా విడిచిపెట్టిన మరి విరాగికి సుఖం దొరుకుతుంది. వీటిని విడిచిపెట్టినటువంటి విరాగికి ఎవరైతే ఇవన్నీ లభిస్తుంది. అందువల్ల తప్పకుండా కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండాలి. ఈ యొక్క ఆనందానికి ఈ అలోక సౌఖ్యాలకు ఎవరు కూడా వశం కావద్దు అని చెప్తున్నారు. భగవద్గీత కించిత గీత గంగాజలం కణికాపీత భగవద్గీత కించిత గీత గంగాజలం కణికాపీత సకృత పియాన్ మురారి సమర్చ క్రియతే తర్జయ మేనన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఎవరైతే భగవద్గీతను చదివి ఉంటారో కొంతవరకైనా దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్న వారికి అది గంగా జలాన్ని మనము పొందినటువంటి భాగ్యం అన్నమాట. భగవద్గీతను చదవాలి. భగవద్గీత గంగా జలాన్ని మరి కొద్దిగానైనా సరే మనము త్రాగినంతటువంటి అదృష్టం జరుగుతుంది. కావున మానవుడు ఎప్పటికీ కూడా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండి ఈ చేసుకోకుండా అట్టి వారికి మరి యమునితో ఎలాంటి బాధ ఉండదన్నమాట. అంటే భగవద్గీతను చదివి భగవద్గీతలోనటువంటి సారాంశాన్ని తెలుసుకుని జన్మను తరింపజేసుకున్న వారికి యమునితో ఎలాంటి బాధలు ఉండవని తెలుస్తూ ఉన్నారన్నమాట. పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుష్కారే కృపయా పాహి పాహి మురారి. పునరపి జననం పునరపి మరణం, అదే మరలా మరలా రావటం పోవటం, ఇదంతా ఇది మనకు అవసరమా?
ఎప్పుడు చూడు జన్మిస్తా ఉన్నాము, ఆ జన్మకు పోతా ఉన్నాము, వస్తా ఉన్నాము. కానీ పుట్టినందుకు మనము ఆ యొక్క జన్మ రహస్యం తెలుసుకొని పునరపి జననం పునరపి మరణం. ఎంత మంది తల్లుల హృదయం కడుపులో మనం పుట్టి పుట్టి వస్తున్నాము. జఠరశయనం అంటే ఆ గలీజులో పండుకొని అక్కడ ఏం చేస్తున్నాము? అయ్యో పరమాత్మ, ఆ ఆత్మ ఏమంటుంది? 9 నెలలు నిండేదాకా అమ్మ కడుపులో ఉండి, వద్దురా నాయన, ఇది ఈ యొక్క ఈ ఈ కోపములో బ్రతికేది వద్దు, ఇంక వద్దు మరు జన్మ మాకు, బయటపడిపోతే చాలు, ఈ జన్మే వద్దని తప్పిస్తుందంట ఆత్మ. అంటే ఆ లోపల ఉండేటువంటి ఆ ఉమ్మి నీళ్ళు, ఆ నీళ్లలో గలీజులో తేలుతూ ఉన్నప్పుడు, అంటే అప్పటికే బ్రహ్మత్వం కలిగి ఉంటుంది పిండము. గత జన్మ ని తెలుసుకుని ఉంటుంది. గత జన్మలో చేసి నేను కూడా అప్పుడు గుర్తు వస్తుంటుందంట ఆ ఆత్మకు. నేను తప్పు పని చేసినాను, ఇంకా నేను ఇలా చేయకూడదు, అసలు వద్దు నాకు ఈ జన్మ అనుకొని వస్తుందంట బయటికి. కానీ వచ్చిన తర్వాత ఆ కలి మాయ ఆ నీళ్లు చల్లుతానే మళ్ళా ఎట్టుపోతుందో, వస్తుంటాము పోతుంటాము, పునరప జననం పునరపి మరణం. ఈ సంసారంలో పడి, సంసార సాగరంలో పడి, ఈ అలోక సౌఖ్యాల్లో పడి, భ్రమలో పడి, ఈ మాయలో చిక్కున్నటువంటి వాడికి ఎప్పుడూ దుఃఖము. ఏ సంసారి బహు దుష్కారి, ఎప్పుడు కూడా దుష్కర్మలు, ఆ సంసారం నడిచేదాని కోసం చేయడానికి పనులు కూడా చేస్తుంటాము, అన్నీ చేస్తున్నాం. కానీ పుట్టింది ఎందుకు, ఎందుకు పుట్టాము అనేది మనము ఆ రహస్యం తెలుసుకోకుండా పునరపి జననం పునరపి మరణం. మరి ఇదంతా కూడా జన్మ లభించిందంటే మనకు మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడము ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ఈ యొక్క చావు పుట్టుకలు వద్దు. ఇలా రాకుండానే తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఆ గలీజును తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడిపోయానా, ఈ సంసారంలో ఈ జనన మరణాలు భ్రమ బంధము నుండి తప్పించిన ఆయన నంచని, ఆ కష్ట పరిస్థితిని విడిచిపెట్టిన ఆయన అని, ఆ నీ కృప చూపు తండ్రి అని ఆ పరమాత్ముని వేడుకుంటుందంట ఆత్మ. కానీ మనిషిగా పుట్టినందుకు మనము ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ, దానం చేస్తూ, ఏదో ఒక రూపాన హరినామ స్మరణంతో మనిషి శరీరానికి స్నానం చేస్తాం, కానీ హృదయ స్నానం ఎలా చేస్తామంటే ఆధ్యాత్మికంగా భజనలు చేసేవాళ్ళు ఏదో ఒక రూపాన భజనతోనే భక్తి వస్తుంది, భక్తితోనే ముక్తి అని చెప్తున్నారు. ఆ ముక్తి మార్గానికి వచ్చిన తర్వాత, ఆ ముక్తి మార్గం దొరకాలంటే మనకు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస నిలిపి మనము ఆ యొక్క ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో మనము నిలవాలి. ఈ పుట్టిన ఇవన్నీ కూడా మనకు శాశ్వతము కాదు అని చెప్తున్నాడు అన్నమాట పుట్టించిన వాడు. మరి ఈ విధంగా మనకు ఈ జననము మరణాలు వద్దు, జనన మరణాలు లేనటువంటి జీవితం జీవిద్దాము అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండడం మంచిది అని చెప్తున్నారు అన్నమాట. ధ్యేయం దీన ఈ జనన మరణాల గురించి మరి అన్నమాచార్యులు కూడా చెప్పినారన్నమాట. ఈ జననం గురించి అందరూ కూడా ఈ జనన మరణాలు వద్దు, ఇవి మనకు అవసరమైనవి కాదు. జనన మరణం వచ్చున్నాము, ఈ భూలోకానికి వచ్చినాము, పునరపి జననం పునరపి మరణంతో గతించిపోతా ఉన్నది. కాబట్టి వచ్చినందుకు మనము ఆధ్యాత్మికమైన మరణము లేనటువంటి జీవితాన్ని జీవిద్దామంటే ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తూ, దాన ధర్మాదులు చేస్తూ, షడ్వాది గుణాలను అరికట్టి, అంటే వాటిని పూర్తిగా కట్ చేసిన వాళ్ళు లేరంట, కానీ మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవచ్చు. మన హద్దుల్లో పెట్టుకునే వాళ్ళనంటే, వాటిని మన హద్దుల్లో ఉంచుకోవాలంటే ధ్యానం చేయాలి. మనము ఆధ్యాత్మిక చింతనలో మనం ఎవరు అనేది తెలుసుకొని బ్రతకండి. ఈ పునరపి జననం పునరపి మరణాన్ని
లేకుండా ఉందామని చెప్తున్నారన్నమాట. గురు గురు చరణాంబుజ నిర్భర భక్తిగా సంసారార్ధపి రాధవి విముక్త సేంద్రియ మానస నియమాదేహం రక్ష రక్షతి నిజ హృదయాకం దేహం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. గురుచరణాలు. గురుచరణాలు అంటే భగవంతును మనము ఒక గురువును మనము చేసుకున్నప్పుడు గురు చరణం అంటే గురువు యొక్క పాద కమలాలు మనకు బ్రహ్మాండంగా సర్వస్వంగా కూడా భావించాలన్నమాట. గురువు యొక్క పాదాలను గురు చరణాంబుజ నిర్భర భక్తి కంటే ఆ యొక్క గురువు యొక్క పాద కమలంలోనే మనము సర్వస్వంగా భావించిన ఓ భక్తులారా, నీలో ఉండేటువంటి ఇంద్రియాలను ఫస్ట్ మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఇంద్రియాలకు మనసును నిగ్రహించడము ద్వారా మాత్రమే నువ్వు దేనైనా సాధించగలవు. గురువు పాదంలో పట్టుకున్నంత మాత్రం మన గురువు ఏం చెప్పినారు? నేను గురువును కాదు, మీ శ్వాసే గురువు, శ్వాసే గురువు, శ్వాసను మీరు పట్టుకోండి అని చెప్పారు. గురుచరణ పాదం, గురువు మార్గం చూపిస్తాడు అంతవరకే. గురువు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు గురువు. ఆ జ్ఞానాన్ని ఈ జాగా ఈ విధంగా చేయమని సూచన చూపిస్తారు. కానీ మనము చేయాల్సింది ఏమిటంటే మనలో ఉండేటువంటి షడ్వాది గుణాలను, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలన్నిటి కూడా అణుచుకొని ఆధ్యాత్మికంగా తన్ను తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు అని చెప్తున్నారు అన్నమాట. ఎంతే గొప్పగా ఎదిగినా కూడా నాకేమీ లేదు, అంతా దైవాధీనము, పరమాత్మని కృప, ఆయన నడిపిస్తే నడుస్తున్నటువంటి వ్యక్తిని నేను అని మనలో ఎప్పుడైతే నేను అనేది నశించిపోతుందో, అంటే అహం అనేది ఎప్పుడు పోతుందో మనకు, అప్పుడు మనము ఏదైనా కూడా సాధించగలము. సావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసార సాగరం నుండి మనము బయటపడాలంటే మరి చూడండి, ఈ సంసార సాగరంలో దీనికి ఒక చిన్న ఈ గురువు గురించి చెప్తున్నాను. ఒక చిన్న కథ అండి సంసార సాగరాన్ని గురించి. ఈ సంసార సాగరంలో పడి మానవుడు ఒక చేయవలసినటువంటి తన కర్తవ్యం ఏమిటో మర్చిపోయి సంసార సాగరం నుండి విముక్తులైపోవాలంటే హృదయంలోనే ఏనాటికి కూడా ఉన్నటువంటి పరమాత్మని సాక్షాత్కరించుకోవాలన్నమాట. పరమాత్మని మనము సాక్షాత్కరించుకోవడమే గురువుకు మనం ఇచ్చినటువంటి గిఫ్ట్. గురుచరణము. గురువు గొప్పవాడు. ఆ గురువుకు మనం చేయాల్సిందంటే ఆయన ఇచ్చినటువంటి, ఇప్పుడు మనకు పత్రిజీ గారు ఇంత ధ్యానం చేయండి అని చెప్పి ప్రపంచమంతా కూడా తన గురువుకి ఇచ్చినటువంటి మాట కోసము మన పత్రిజీ గారు గురువుకి ఇచ్చిన మాట తప్పకుండా, గురువు చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము, మరి శాకాహారం గురించి నువ్వు తప్పకుండా చేయాలి సుభాష్, మరి నా కోరిక నెరవేరుస్తావని అడిగినాయంట ఆయన శరీరం వదిలే ముందుగా. అప్పుడు పత్రిజీ గురువు గారు ఓకే అని చెప్పినట్టు గురువుకి ఇచ్చిన మాటను తప్పకూడదు. సరే నేను చేస్తానని వదలలేదు ఆయన. ఎందుకంటే ఆయన మహానుభావుడు కాబట్టి, గురువులకే గురువు ఆయన. ఆయన రామావతారంలో రాముడిగా వచ్చున్నాడు, కృష్ణావతారంలో
కృష్ణుడిగా ఆయన అవతరించినారు. మరి కలియుగంలో అదే కృష్ణులాగా మురళీధరుడై మరి మన ముందు నడియాడుతున్నటువంటి ఆ ఒక్క నర రూపంలో వచ్చినటువంటి నరనారాయణుడు మన పత్రిజీ గురుజీ గారు. మరి ఆ మహానుభావుడు గురువుకి ఇచ్చిన మాట కోసం, ఈ గురువు అన్నందుకు నేను దీన్ని చెప్తున్నాను, గురువుకి ఇచ్చిన మాట కోసము మరి ప్రపంచమంతా కూడా ఆయన చేస్తున్నటువంటి పని పోగొట్టి ఉద్యోగం చేస్తున్న కుటుంబం ఎలా జరగాలి, నేను ఎలా అనేది ఆయనకు కలగలేదు. ఎందుకంటే గురువుకు మాట ఇచ్చారు, కర్తవ్యం నెరవేర్చుకోవాలి. అందువల్ల ఆయన సైకిల్లో ఇంటింటికి తిరిగి ధ్యానం చేయండి అమ్మా అని చెప్తే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరైనా ధ్యానం చేయమంటే ఎవరు ఒప్పుకోరు. అయ్యో మేము చేస్తాంలే, మాకు పనులు ఉన్నాయిలే అని ఎంతో మంది ఆయనకు నిరాకరించారు, రిఫ్యూజ్ చేసినారు. కానీ కడక ఏం చేసినారు? ఆయన పట్టుదల, గురువుకి ఇచ్చిన మాటను మీరిపోకుండా పట్టుదలతో ఆయన వేరుశనకాయలు వేరుశనకాయలు అమ్ముతున్నాము కాడికి పోయి, అమ్మా ధ్యానం చేయమ్మా అంటే, నాయన ఇప్పుడు ఈ కళ్ళకాయలు, అదే కన్నడలో చెప్తున్నాను, వేరుశనక్కాయలు వీటిను అమ్ముకోవాలని చూసి స్కూల్ పిల్లలు ఇప్పుడు 11 గంటలకు బయటకు వస్తారు, అక్కడ పోయి కూర్చుంటే ఇవన్నీ అమ్ముడుపోతాయి, నేను ఇక్కడ ధ్యానానికి కూర్చుంటే నాకు భోజనం ఎట్లా, ఈ అమ్ముడుపోయేది ఎట్లా నాయన అని చెప్పి అడుగుతుంది ఆమె. అడిగినప్పుడు గురువు గారు ఏం చేశారు? ఆ బుట్ట ఎంత అని అడిగినారు ఆయన. అంటే పట్టుదల ఉంది అన్నారు, గురువుకి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ఆ పట్టుదల, సంసారం గురించి పట్టించుకోవాలి ఆయన. ఈ చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసార సాగరానికి విలువ ఇయ్యలేదు గురువు గారు. ఇవ్వక ఆయన అంత గొప్పగా మరి ఆ బుట్ట ఖరీదంతా అడిగి కొనుక్కొని, మీ అందరికి తెలిసిందే, మళ్ళా చెప్పాల్సిందేమీ లేదు. కారణం ఇది గురు చరణం, గురువు యొక్క పాదం యొక్క విలువ, గురువు అన్నందుకు నేను దీని గురించి చెప్తున్నాను. ఆమెకు ఎంతో అని డబ్బులు ఇచ్చేసి ఆమెకు ధ్యానం నేర్పించాడు అన్నమాట. ఆమె ధ్యానం చేసుకున్నందువల్ల ఆమెకు కలిగినటువంటి ఫలితాలు, కొత్తగా వచ్చినటువంటి వారు ఈ ధ్యానం గురించి పత్రిజీ గురూజీ గారు ఎంత కష్టపడి ధ్యానం నేర్పించడాన్ని గురించి మీకు తెలవాలని చెప్పి నేను మళ్ళా, ఇది అందరికి తెలుసున్నా కూడా కొత్త వాళ్ళకి తెలియలేదేమో అన్నట్టు నేను ఆ టాపిక్ గురువుది వచ్చింది కాబట్టి టాపిక్ చెప్తున్నాను. మరి గురూజీ గారు ధ్యానము ఆ వేరుశనగలు కాయలు అమ్ముకుండా ఆమెకు ధ్యానం నేర్పిస్తే ఆమెలో ఒక మార్పు కలిగింది. ఎలాగా? ఆరోగ్యంగా, తన మనసు నెమ్మదైంది, టెన్షన్ పోయింది ఆమెకు. చూడండి, ఒక్కరోజు ధ్యానం నేర్పిస్తాను ఆమె అదన్నే సాధన చేసింది. దాన్నే చేస్తూ ఉండగా ఆమెకి ఏమైంది? ఆరోగ్యం కొంచెం బాగా అనిపించింది. పైగా ఆ ధ్యానం యొక్క గురు బలము, గురువు ఇచ్చిపోయినారు కదా ఆమెకు ధ్యానం గురించి, ఆ ఒక్క మహిమతో ఆమెకు రోజు ఆ బుట్ట పెట్టుకొని కూర్చుంటే ఎప్పటికో అమ్ముడుపోయేది. కానీ ఆమె ధ్యానం ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ధ్యానం చేసుకొని మనసు ఎప్పుడైతే నెమ్మదైందో ఆమెకు అటు పోయి ఇటు వచ్చే లోపల బుట్ట కాయలు అమ్ముడుపోను మొదలుపెట్టినాయి. ఈ విధంగా వ్యాపారము అభివృద్ధి అయింది, ఆమె ఆరోగ్యము అభివృద్ధి అయింది. ఆమె ఒక పిరమిడే కట్టించిందంట. మరి చుట్టుప్రక్కల వాళ్ళందరికీ తాను బాగుపడి తన అనుభవాలు వేరే వాళ్ళకి చెప్పుకొని వాళ్ళందరినీ నేర్పించి ఆమె ఒక గొప్ప ధ్యాని, గొప్ప మాస్టర్ అయినారన్నమాట. ఈ విధంగా కూరగాయల వాళ్లకు అందరికీ నేర్పించి ఈనాడు మన పత్రిజీ గురువు గారు ఆ ధ్యానం అనే మూలంగా జ్ఞానం అనే విత్తనాలను ప్రపంచమంతా చల్లేసినారన్నమాట. ప్రపంచమంతా చల్లారు. అవి ఎక్కడెక్కడ పడిన సారవంత భూములందులో పడి బ్రహ్మాండమైన వృక్షాలు ఈరోజు ఫలాన్ని ఇస్తున్నాయన్నమాట. ఆ వృక్షాలు చూడండి, మహా అవతార వీళ్ళు మరి అందరూ కూడా ఈ విధంగా ఎంత మంది పిల్లర్స్ గా తయారు చేస్తున్నారు. ఆయన తండ్రిని మించిన తనయులు, గురువు మించిన శిష్యులుగా. మరి ఆయన యొక్క ఎవరయ్యా నీకు ఏమీ చెప్తారు కదా, మీకు వంశానికి మీకు వారసులు ఎవరంటే
మాస్టర్స్ అంతా నా వారసులు అని చెప్పినారనమాట. మరి ఎంత మంది వారసులు నువ్వు వదిలిపెట్టి మనకు ఆ మహానుభావుడు ఎంత తయారు చేసినారంటే చూడు, ఎంత గొప్పగా రాత్రి పగలు అనుకోకుండా మన మహావతార ఫౌండేషన్ మాస్టర్ గారు నిజంగా నేను వెళ్ళి చూశాను. అక్కడ అద్భుతం అనిపించింది నాకు. ఆ సెంటర్ చూసి వచ్చాను బెంగళూరులో. ఎంత అద్భుతంగా వారు ఇద్దరు కూడా వాళ్ళ భార్యాభర్తలు మరి వాళ్ళు జన్మ వాళ్ళ ప్రాణమే చేస్తుంటే ఊపిరి ఆడుతున్నట్టు ఆ ఊపిరినే గురువుగా భావించుకొని గురువుకి అంకితం అయిపోయినారు. వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ తరఫున వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి చేస్తున్నట్టు ప్రతి ఒక్క మాస్టర్లకు కూడా శిరసాభివందనాలు అర్పిస్తున్నాను. మై డియర్ మాస్టర్స్, కొత్తగా చేరిన వాళ్ళు మరి మన గురువు గారు చెప్పినటువంటి దాన్ని తూచా తప్పకుండా ఈ విధంగా రాత్రి పగళ్ళు అనుకోకుండా వీళ్ళు ఇంత ధ్యానానికే అంకితం చేస్తున్నారు. జగత్తును చేస్తా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు శంకరాచార్యులు గారి ఆది శంకరాచార్యులు గారి ఒక ఈ పద్యాలు శ్లోకాలు చెప్పించి భావార్థాలు చెప్పేటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి మరి టైం అయిపోయిందేమో. వీరికి మా అవతార ఫౌండేషన్ వాళ్ళకు హృదయపూర్వక నమస్తే సార్. నమస్తే. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అందరికీ కూడా ఆత్మాభిమానులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా చెప్పారు. ఈరోజు శంకరాచార్య యొక్క భజగోవిందం యొక్క పద్య పాడుతూ చరణాలు పాడుతూ దాని యొక్క అంతార్థం కూడా చెప్పారు. అద్భుతంగా ఉంది మేడం. ఇప్పుడు ఎవరైనా కొంతమంది మాస్టర్లు కూడా వాళ్ళు మీతో కంపల్సరీ వాళ్ళు మాట్లాడాలనుకున్న వాళ్ళ అనుభవం పంచుకోవాలన్నా మాస్టర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మేడంతో మాట్లాడవచ్చు. రైట్. సో ఎవరెవరు మీ అనుభవం పంచుకోవాలన్నా మీకు ఏమైనా ప్రశ్న ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు ఈ యొక్క ఇంతవరకు మనం భజగోవిందం గురించి విన్నాము, చరణాలు విన్నాం, తర్వాత దాని యొక్క అంతరార్థం తెలుసుకున్నాం కదా. సో మీ అనుభవం పంచుకోవచ్చు. మీకు దీని నుంచి ఎలా ఉంది, ఏ విధంగా మీ యొక్క అనుభవం ఏంటి, ఖచ్చితంగా పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. ఆ భజగోవిందం యొక్క అర్థము, ఒక్కొక్క శ్లోకము దాని అర్థము చాలా చాలా అర్థవంతంగా, చాలా అంటే ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇంతవరకు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మేము భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము, ఇక్కడికి వస్తే అలా ఉండదేమో, మేమేమైనా తప్పు చేస్తున్నామేమో, మేము ఏమైనా దోషం చేస్తున్నామేమో, మా మనసులో అలా బాధ అలా అలా అనిపిస్తుంది అంటారనమాట. ఇందులోకి వచ్చాక ఎలా ఉండాలి ఏంటి అన్నట్టు వీళ్ళు అంటే మనకు విగ్రహారాధన కంటే మనలో ఉండే భగవంతుని చూడండి, మనలో ఉండే దీపాన్ని వెలిగించండి అని చెప్తాం కదా. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకు ఇలా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఇంట్లో పూజలు వ్రతాలు మనకి ఇప్పుడు గణేష ఉన్నారు, అలా చేసుకోవాలా ఏంటి ఎలా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి మేడం. దాని గురించి వివరించండి. అమ్మా మేడం గారు కరెక్ట్, మంచి పాయింట్ అడిగినారు. నిజమే, వాళ్ళు అడిగేది కరెక్టే, మనం చెప్పేది కరెక్టే. ఎట్లా అంటే ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్తారు. చిన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, పలకా బలపం లేనిదేమో వాళ్ళు రావు కదా, వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవాలి. అదే ఇప్పుడంతా ఎల్కేజీలు యూకేజీలు వచ్చినాయి. మేము చదువుతున్న రోజుల్లో ఒకటి పలకా బలపం ఉన్నది. మా నాన్న నాకు ఇసుకలో నేర్పించాడు. వాళ్ళు ఇసుక తెచ్చిపోసి, అంటే ఒక శ్రద్ధగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలని. బాల్యం అంటే తల్లిదండ్రుల పైన ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుందన్నమాట. మెయిన్ గురువు ఎవరంటే తల్లి. ఇంట్లో జన్మనిచ్చిన దేవత ఆమె, మరి గురువు ఆమె, అంతా కూడా మెయిన్ అమ్మే. ఎందుకంటే ఆ అమ్మను ప్రతి చోట దేవుడు కనిపించలేక అమ్మనే సృష్టించి పంపినాడు అన్నారు యోగులు, రచయితలు రాసినారు. అందుకని అమ్మనే ఒక దేవతగా వచ్చి పంపించినారు. ఫస్ట్ అమ్మ కడుపులోని పుట్టి బయటకు వచ్చినాము. ఆ
ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏమిటంటే కరెక్టే. పూజలు పునస్కారాలు కావాలి. ఎలాగంటే అప్పుడు ఇప్పుడు అమ్మ ఏం చెప్తుంది, వీడు మీ నాన్న, మీ నాయనమ్మ, మీ అవ్వ, వీళ్ళు వాళ్ళని చెప్తుంది కదా. అప్పుడు మనకేం తెలుస్తుంది, ఓ ఈమె అమ్మ, ఈమె నాన్న, వీళ్ళు ఇదనే బిడ్డ నేర్చుకుంటుంది అన్నమాట. మనం నేర్చుకునే దానికోసము ప్రపంచ జ్ఞానం తెలిసేంత వరకు దాకా మనకు అవసరం ఇవన్నీ. ఎందుకంటే రాముణ్ణి మనం చూడలే, కానీ బ్రహ్మాండంగా శిల్పాలు తయారు చేసి అటు పెట్టినారు. ఆ శిల్పాన్ని తయారు చేసినోడు దేవుడా, ఆ బొమ్మ దేవుడా? కానీ రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అని మనకు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళము ఏదో ఒక రూపాన హిందూనో, ముస్లిమో, క్రిస్టియనో, మరొక ఎన్నో దీంట్లో కూడా ఒక రూపం అనేది అట్లన్నా మానవుడు చెయ్యెత్తి నమస్కారం చేస్తాడు. ఒక్క నిమిషమైనా వాడి మనసు అక్కడ నిలుస్తుంది అని స్టార్టింగ్ లో మనకు చదువుకు ఈలు ఎంత అవసరమో అదే విధంగా గుళ్ళు గోపురాలు కూడా అవసరమే. ఆ రోజుల్లో స్టార్టింగ్ లో అవసరమే. చదువుతూ 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 మనకు పలక బలపంతో అవసరమా? ఎస్ఎల్సికి వచ్చామబ్బా, ఇంకా ఇంటర్లో చేస్తున్నాము. ఇంటర్కి పోయినప్పుడు ఈ బుక్కులను తగిలించుకొని పోతున్నాం పలక బలపం ఎత్తుకొని. అవసరం లేదు. ఎంతవరకు జ్ఞానాన్ని మనం పెంపొందించుకునేంతవరకు దాకా పెట్టిండ్రు అప్పుడు కాలంలో. ఎందుకంటే త్యాగరాయులు, రామదాసు, త్యాగరాయులు అందరూ కూడా భక్తి పారవస్యంతో ఆ పరమాత్మని ధ్యానించుకున్నారు. భక్తితో పాటల రూపాన, మాటల రూపాన, పూజల రూపాన, ఏదో ఒక రూపేణ భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలిపేదానికోసము యేసు ప్రభువు అల్లా, రామ, కృష్ణ అని చూపించారమ్మా. కరెక్టే. వేమనయ్య కూడా చెప్పినాడు కదా, 100 బారువులెత్తు తేరు శృంగారించి అందులో దడిమెత్తు బొమ్మ నుంచి గుడి చుట్టూ తిరిగారు గుణహీనులందరూ విశ్వదాభిరామ వినరవేమన్నాడు ఆయన. ఒక బంగారు వెండితో తేర్లు కట్టించి దాంట్లో ఒక దడిమెత్తు బొమ్మ నుంచి గుడి చుట్టూ తిరుగుతురు. కానీ నీ హృదయంలో ఉండే నువ్వు చూసుకోలే. నీలోనే ఆత్మ ఉంది. నీ హృదయం, దేహమే దేవాలయము, ఆత్మే దేవుడు, నీ హృదయమే గుడి, అక్కడ ఉన్నటువంటి పరమాత్మని కనిపెట్టు అని చెప్తుంది ఇప్పుడు వేదాంతం మనకు. అంటే మనం అంతా రెడీ వచ్చినాము, అది నేర్చుకున్నాము, డిగ్రీ చదివినాము, ఇప్పుడు మనం డిగ్రీలో ఉన్నాము. కాబట్టి ఇది కరెక్టే. పూజలు ఎందుకు చేయాలి? టెంకాయలు. ఇప్పుడు పరమాత్ముడు ఏమైనా నువ్వు వండి పెట్టిన నైవేద్యం అడిగిన తినుంటే పెడతావా? అయ్యోయ్యో పెట్టింది పెట్టినట్టు తినేస్తున్నాడు, మనకేముంది అనుకుంటాం. తినడు కాబట్టి ఆయన పేరు పెట్టి బలులు, పూజలు, పునస్కారాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఈ జీవహింస చేయమన్నారా అమ్మ గాని? ఏ దేవుడైనా బలి వదలమన్నాడా? మరి తన బిడ్డను ఎందుకో ముక్కోదు? నా బిడ్డ బాగైతే నీకు కోడిని ఇస్తానంటివి, మేకనిస్తానంటివి, నీ బిడ్డను ఎందుకు ఇవ్వకూడదు? నీ బిడ్డ నీకు ప్రాణం ఎట్లనో అవతల మూగ ప్రాణులు కూడా ప్రాణులే కదా. అంటే స్వార్థపరుడు మానవుడు. మనం బాగుండాలి, అవతలలు పోని అని ఆ స్వార్థాన్ని తీసేసి నీలో ఉండేటువంటి శ్వాస. ఇప్పుడు వస్తా పోతుంది, వస్తాడు బుడకాడు, పోతాడు బుడకాడు, బుడకాడి కాళ్ళకు చెప్పులు లేవన్నారు. సౌండే చేయడాడు. ఎప్పుడు వస్తుంటాడు, ఎప్పుడు పోతుంటాడు, పోయేది తెలియదు, వచ్చేది తెలియదు. అమ్మ కడుపులో ఎప్పుడు ప్రాణం వస్తుంది మనకు తెలుస్తుందా? మనిషి బాగున్నాడు, పట్టుకుని పోతుండే, ఎప్పుడు పోతే ఎవరికి తెలుసు? పరమాత్ముడు ఆయన చాలా కిలాడి. అన్ని పవర్స్ మానవుడికి ఇచ్చేసినాడు. అంతరిక్షంలో పోయి అక్కడ ఇండ్లు కట్టేంత పవర్ ఇచ్చిండు, కానీ బేగం పెట్టుకున్నాడు. ఏంటి? ప్రాణం ఎప్పుడు వస్తే ఎప్పుడు పోద్దో తెలియకుండా ఆయన చేతులు పెట్టుకున్నాడు కదా. మరి ఇంత పవర్ఫుల్ గా మీకు ఇచ్చినప్పుడు అసలు మనం కనిపెట్టుకుంటే ఈ ఊపిరే దేవుడు. శివ పోతే శవం. అన్ని పబ్లిక్ గా మనకు చూపిస్తున్నారు. అందుకనే మన గురువు గారు ఏం చెప్పినారు, శ్వాస మీద ధ్యాస పెట్టి
మీరు ధ్యానానికి కూర్చోండి, మనసు నెమ్మదిగా అవుతుంది. పనికిమాలిన ఆలోచనలు తీసేసి శరీరాన్ని అరిషడ్వాది గుణాలను అరికట్టుకోవాలంటే ధ్యానం చేయండి. పరమాత్ముడు నువ్వే దేవుడివి. ఎవరికన్నా ఒకరో మంచి చేస్తే అమ్మా దేవుడు వచ్చినట్టు మాకెంత మంచి చేసినావు అంటారు. అవునా? దేవుడు ఎక్కడున్నాడు? మన కర్తవ్యంలో మనకి ఇచ్చున్నాడు అన్ని పవర్స్. అందుకని మేడం మీరు అడిగిన బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగినారు. అది అవసరమే, కానీ మనం స్టాండర్డ్ మనసు నిలిచేదాకా వచ్చాం కాబట్టి, ఇప్పుడు మనం డిగ్రీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం చెయ్యొద్దు అని చెప్తున్నారు. అవసరమా మనకు పలకా బలకం ఇప్పుడమ్మా? చెప్పండి, మీరే చెప్పండి. అందరికీ చెప్తున్నారు, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఆలోచన తీసేయండి. ఇంకొకటి, ఎవరో నాన్ వెజ్ తినేవాళ్ళు రావద్దండి మా ధ్యానానికని చాలా మంది కఠినంగా చెప్తున్నారు. దాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు. ఫస్ట్ మీరు ధ్యానానికి కూర్చుండేది నేర్చుకోండి. ఫస్ట్ ధ్యానానికి రాండి, దయచేసి అందరూ కూడా మీరు కూర్చుండేది నేర్చుకోండి. పత్రిజీ గురూజీ అన్నారు ఫస్ట్ కూర్చుండేది నేర్చుకోమన్నాడు. నువ్వు చెయ్యి, చేసిన తర్వాత నీకు బుద్ధి పుడితే తిను, లేకుంటే వదిలే. ఇందులో ఎవరిదేమీ ఇది లేదు. కాకుంటే మనతో పాటు ప్రాణి కదా, కానీ మనం చంపటం లే. గురువు గారు చెప్పారు సచిన్ దాన్ని తినండి అని. సచిన్ దాన్ని తింటే మనం సచిన్ వాళ్ళతో సమానమే కదా, ఏముంది ఆడ? కాకుంటే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్, కొత్త వాళ్ళకి పదే పదే చెప్తున్నాను, మీరు ఫస్ట్ ధ్యానానికి రండి. మీరు తింటున్నారో తినలేదో అది వదిలేయండి. ఫస్ట్ ధ్యానానికి వచ్చి కూర్చోండి, ధ్యానం నేర్చుకోండి. మళ్ళా మీకు మనసు వస్తే తినండి, లేకుంటే వదిలేయండి. మస్తు ఫస్ట్ మీరు ధ్యానానికి మాత్రం రండి. నేను చెప్పే సలహా అదే. స్టార్టింగ్ లోనే వాళ్ళకి అలా చెప్పినామంటే, వామో ఆ పిరమిడ్ వద్దు, ఆ మాస్టర్కి అడిగి పోయేది వద్దు, ఇదేంది ముక్క లేకుండా ముద్ద మేమో ఆడిగిపోతేనేమో ఇటు చెప్తున్నారు అటు చెప్తున్నారని ఎవరు వచ్చేవాళ్ళుగా రాకుండా పోగొట్టున్నారు. అదంతా అనవసరం. నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది తప్పో నాకే తెలియదు. నా సజెషన్ ఇదే, ఫస్ట్ ధ్యానానికి రండి, కూర్చోండి, ధ్యానం చేయండి. మీరు ధ్యానం అయిపోయిన తర్వాత మీకే జ్ఞానం కలుగుద్ది. కాబట్టి మీరు వదిలితే వదిలేయండి, తింటే తినండి. ఫస్ట్ ధ్యానం నేర్చుకోండి, మీరు బాగుపడండి, మీ ఆరోగ్యం బాగు చేసుకోండి. అందువల్ల మేడం మీ డౌట్ క్లియర్ అయిందా? విగ్రహారాధన అప్పుడు చేసినారు, కానీ ఇప్పుడు మనం డిగ్రీలో ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఏ పూజలు మనకొద్దు, మన శ్వాసే దేవుడు, మనమే దేవుళ్ళము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చక్కగా వివరించారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇది బాగా క్లియర్ అయిపోతుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ. ఇంకా లోపలనే వాళ్ళకి శాంతి దొరికిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు బయట వెతికేది వదిలేస్తారు అంతే. ధ్యానం చేసే కొద్దీ ఆ లోతు పోయే కొద్దీ ఆనందం వాళ్ళలో కల్పిస్తుంది కదా, వాళ్ళ ప్రశాంతత ఆనందం వాళ్ళు బయట ఎత్తుకెళ్ళి వదిలేస్తారు. మనం చెప్పాల్సిన అవసరం వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మేడం మనం ఎప్పుడు కూడా ఇక్కడ కూడా మనం చెప్పే దాంట్లో పూజలు వదిలేయండి అని, నాన్ వెజ్ వదిలేయండి అని కానీ ఫోర్స్ఫుల్గా ఏం చెప్పేది ఉండదు. మనం చెప్పేది ఏంటంటే ధ్యానంలో కూర్చోండి. ఎంతసేపు చేసావు, పొద్దున్న నుంచి ఎన్ని గంటలు చేసావు, పొద్దున్న ఎన్ని గంటలు, సాయంత్రం ఎన్ని గంటలు, ఇదే మనం క్వశ్చన్ అడిగేది. ఎందుకంటే అది అంతర పరివర్తనం తీసుకొస్తుంది. మనం ఫోర్స్ఫుల్గా చెప్తే వాళ్ళు వదిలేరు, మనం వాళ్ళని ఏదో గట్టిగా అరుస్తే వదిలేరు, అవి వేస్ట్ అవన్నీ. మై డియర్ గాడ్స్, ఇప్పుడు మన సార్ రంగనాథ్ స్వామి సార్ వాళ్ళు చెప్తుండేది, వాళ్ళు తెల్లవారుజామున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు పెడుతున్నారంటే బ్రహ్మముహూర్తం అప్పుడు కాబట్టి మనము లేజినెస్ లేకుండా మనలో సోమరితనాన్ని తొలగదీసుకొని మనలో ఒక అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం రేఖలు మనలో ఉత్పత్తి కావడానికి ఆ జామున ధ్యానం పెట్టిస్తున్నారు.
అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా 5 గంటలకు ధ్యానానికి ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళు హాజరైతే చాలా గొప్ప అది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో అడిగింది నెరవేరుద్ది అన్నమాట. మన ఆరోగ్యం కావచ్చు, కోరికలు పెట్టుకొని ధ్యానం చేయొద్దండి ఎవరు కూడా. కోరికలతో ధ్యానం రాకూడదు, ధ్యానం చేయాలి మనం అంతవరకే. మనము అడిగితే కొంచెమే, పరమాత్ముడు ఇస్తే ఎంత గొప్పగా ఇస్తాడో చూడదా. ఆయనకు తెలుసు కదా మనకేం కావాలనో. ఆయన ఎవరు? మనలోనే ఉన్నాడు. మనం ఎప్పుడు అన్ని విధాలు బాగా అవుతామో ఆటోమేటిక్ గా వెలుగు అనేది మనలోనే కలుగుతుంది, చీకటి తొలగిపోతుంది, ఆనందం బ్రహ్మానందం, ఆనంద పరిపూర్ణం. ఇది మేడం ఒక ఇద్దరు మాట్లాడతారు. సదాశివం సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతాన్ని ప్రారంభించినట్లే ఇప్పుడు మనం చేసే శ్వాస మీద ధ్యాస గతంలోనే ఉన్నదా? పత్రిజీ గారే మొదలు బిగించేశారు. అది ఎప్పుడు తరతరాల నుంచి ఉంది కదా సార్. అది పత్రిజీ గారేమంటే అప్పుడు ఆ గౌతమ బుద్ధుడి కాలంలో ఆనాపానసతి అన్నారు. మనకు సులభంగా ఎటువంటి వాళ్ళకు కూడా సులభంగా దొరికే దానికోసము, అర్థమయ్యే దానికోసము శ్వాస మీద ధ్యాసను పెట్టినారు సార్. అప్పటి నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఆ సప్త ఋషులంతా చేస్తున్నది ఇదే కదా ధ్యానము. మెడిటేషన్ అన్నారు అప్పుడు. ఆ మెడిటేషన్ అంటే మన వాళ్ళకి ఆసనాలు వేసి కూర్చునే దానికి అవుతుందా? ఈ శారీరకంగా అంత దెబ్బ ఇచ్చేది వద్దు, ఇంత పనులు వద్దు అని అతి సులభమైనటువంటి మార్గాన్ని సదానంద గురూజీ గారు, మన గురువు గారు అయినటువంటి పత్రిజీ గురువు గారికి నేర్పించారన్నమాట. శ్వాస మీద ధ్యాస అంటే సులభం. నేను కూడా చేశాను అప్పుడు చిన్నప్పుడు. రేచకం, పూర్వకం, కుంభకం అనేవాళ్ళు. ఇప్పుడు రేచక చెప్పలే, పూర్వక చెప్పలేదు. గురువు గారు వచ్చిపోయే శ్వాసను గమనించుకోమన్నారు. అంటే అతి సులభంగా చదువుకున్నవాడు చేయొచ్చు, చదువు లేని వాడు చేయొచ్చు. అతి సులభమైనటువంటి మార్గం చూపించారు సార్. ఇది శ్వాస మీద ధ్యాస ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు మనం చేసింది కాదు. ఆ వెంకటరమణ కూడా కూర్చొని ధ్యానంలోనే కూర్చున్నాడు. ఈశ్వరుడు చేసే పని అదే. గతంలో లేని మనకెక్కడ వచ్చింది? కానీ అప్పుడంతా కష్టపడిన ఆసనాలు చేస్తున్నారు. మనకు ఆసనాలు ఏమి లేకుండా సులభ మార్గంలో మనకు పత్రిజీ గురూజీ మనకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చి ఆయన చాటుగా ఉన్నాడు. మరి ఆత్మీయంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు, ప్రపంచం అంతా విజృంభించినారు సార్. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మబుచ్చి మాట్లాడండి. నమస్తే. పద్మ బాగున్నారు కదా? ధ్యానం పద్మ మేడం బాగా చేస్తున్నావమ్మా. చాలా మీ జూమ్ క్లాస్ చెప్పి చాలా మందికి కూడా ఇచ్చున్నాను, వచ్చిన్నారు కూడా కొందరు. చాలా సంతోషం, ఆనందం పరిపూర్ణం, ఎంతో చక్కగా, చాలా బాగా పరిపూర్ణమ్మా. చాలా అద్భుతంగా చేశారు. ఇది ఎట్లమ్మా డైలీ లేకపోతే ఇవాళ ఒక్కరోజమ్మా? ఇవాళ ఒక్కరోజే నాకు సమయం, ఇవాళ ఒక్కరోజే. అవునా, ఇవాళ ఒక్కరోజేనా? నాకు అమ్మకి అలా వందాలి సార్. అమ్మ ఒక తల్లి నాకు. చాలా ఆమెది తీసుకొని ఆమె ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతూ, ఆమె ద్వారా ఎంతో సంతోషం, ఆనందం పరిపూర్ణంగా మేము అమ్మ తరపున చాలా మంది కూడా ఆమెను ఎంతో గౌరవం, ఎంతో ఇష్టమైన మాకు ఒక మేడం, ఒక తల్లి ఆమె మాకు. ఓకేమ్మా, ఓకేమ్మా. సార్ పేరు నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, ఓకే సార్. రైట్. క్రాంతి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మేడం గారు చాలా చక్కగా చెప్పారు మేడం. నమస్తే. ఇది కాంట్రడిక్ట్ క్వశ్చన్ అవుతుందేమో నాకు తెలియదు, కానీ చిన్న క్వశ్చన్ మేడం ఇది. యాక్చువల్ గా లలిత మేడం గారు సగం క్వశ్చన్ అడిగేశారు ఇక్కడ. మనం విగ్రహారాధన చేయొచ్చా లేదా, మాంసాహారం చేయొచ్చా లేదని. దానికి కంటిన్యూషన్ క్వశ్చన్ అనుకోండి మేడం దీన్ని. ఇప్పుడు మనకి శంకరాచార్యులు గారు ఆయన పరమశివుడికి మహాభక్తుడు కదండి ఆయన. అవును.
మనం శంకరాచార్యులు కానీ మనకి ఆది గురువులాగా మనం కూడా మనవులందరూ పూజిస్తా ఉంటారు శంకరాచార్యులు గారిని కూడా. అవును. పరమశివుడితో సమానంగానే మనము చూస్తాం కదా మేడం. అవునవును. మరి అలాంటప్పుడు ఇప్పుడు పరమశివుడు ఆ, ఇక్కడ ఉన్నట్టా లేనట్టా అనే దాని మీద కాంట్రడిక్షన్ వస్తుంది కదా మనం ఇక్కడ అక్కడ. ఆ పరమశివుడు లేకుంటే మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు? శ్వాస శివుడు, అదే మేడం శ్వాసే చెప్పింది శివుడు, ఇప్పుడు. శివ కదా. శివ అంటే విష్ణువు శివుడు వేరే కాదు కదా. ఆయన పేర్లు పెట్టుకున్నారు అంతవరకే. భగవంతుడు ఒక్కడే. అసలు భగవంతుడికి నామరూపాలు ఉన్నాయా? లేవు. వెలుగు, లైట్. ఆ లైట్ని చూడడానికే మనం ధ్యానం చేస్తుండేది. నీలో ఉన్న అంధకారాన్ని తొలగించుకొని థర్డ్ ఐ అన్నారు కదా, ఆ లైట్ని చూడమని చెప్తున్నాను అన్నమాట. ఆ జ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన జ్యోతిని వెలిగించుకోమని. అయితే ఇళ్లలో నేను నాకు తెలిసిన సజెషన్ ఏంటంటే, మన శరీరంలో మన ఆత్మను వెలిగించుకునేదానికి ఎంత ప్రయత్నిస్తున్నాము. మరి అలాంటిది గృహలక్ష్మిని చీకట్లో పెట్టకూడదు కాబట్టి దీపారాధన పెట్టుకోండి. పూజలు పునస్కారాలు టెంకాయలు కొడితే దేవుడు తింటున్నాడా? ఏమీ లే, ఊరిక వేస్ట్ చేస్తున్నాం అన్నమాట. కానీ నీ హృదయం అనే టెంకాయను కొట్టుకో. ఆ టెంకాయ పైన ఉండేది, ఆ టెంకాయ ఎంత గట్టిగా ఉందో మనలోని అరిషడ్వాది గుణాలు కూడా ఆ పెంకు కన్నా భయంకరంగా ఉంది కాబట్టి వాటిని ఫస్ట్ పగలగొట్టు. లోపల స్వచ్ఛత, వైట్. ఆ కొబ్బరి ఉంది, ఆ కొబ్బరిని చూసుకున్నామంటే ఆ కొబ్బరిని ఎప్పుడు చూస్తావో ఆ నీటిని కూడా నువ్వు తాగగలుగుతావు అన్నమాట. ఎప్పుడైతే దీని నుంచి బయటపడవో ఉండు, సంసారంలో ఉండు. రాజయోగికే ముఖ్యమైనటువంటిది. సన్యాసి ధర్మంగా తిరిగేది గొప్ప కాదు, సంసారి ధర్మంగా తిరగడము చాలా గ్రేట్. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమంటే ఇంకొకసారి చెప్పండి. ప్రశ్న అని కాదు మేడం, ఇదే మేడం. ఇప్పుడు మనం భగవంతుడు ఉన్నాడా లేదా అనేది దాని మీద మీ ఉన్నాడు. అభిప్రాయం అంతే. అది మేడం మీ అభిప్రాయం అడుగుతాను. ఆ భగవంతుడే ఈ ప్రాణము. వాడు పోతానే మనం శివ పోతానే శవం కదా ఇంట్లో పెట్టుకుంటున్నారా మన వల్ల? భగవంతుడు ఉన్నాడు, మనమే నిదర్శనము, మనమే దేవుళ్ళము. ప్రతి ఒక్క ప్రాణి, మనమంటే మనమే కాదు, ప్రతి ఒక్క మట్టిలో ఉండే సన్న పురుగులో కూడా ప్రాణం ఉంది కాబట్టి పరమాత్ముడు విశ్వమంతా ఆవరించున్నాడు. మరి అలాంటప్పుడు శంకరాచార్యులు వారు ప్రత్యేకంగా మళ్ళా పరమశివుడిని పూజించడం అలా ఎందుకు చేశారు? పరమశివుడిని అంటే ఏదో ఒక రూపాన మనము అన్నం తినాలి కడుపు కదా. పచ్చడి మెతుకులన్నా తిను టేస్ట్గా, ఉప్పు కారం ఉంటే చాలు. పెరుగన్నమన్నా తిను, లేదా పంచపక్ష పరిమాణాలన్నా తిను, అంతా కూడా ఏంటి ఆహారమే కదా అది. కానీ మానవుడు భక్తియుక్తంగా, మనం ఎందుకు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని పెట్టినారు? ఇప్పుడు మహావిష్ణువు, వైష్ణవ మతము, శివ మతము, ఈ మతాలన్నీ ఎందుకు వచ్చినట్టు? ఏదో ఒక రూపాన మానవుడు ఒక దైవభక్తుడు కానీయమని పెట్టుకున్నాడే కానీ పరమాత్ముడు ఇన్ని రూపాలు ఉన్నాయా? దేవుడు అక్కడే, వాడికి నామరూపాలు లేవు. మనము దైవాంశ ఒక డ్యూటీ ఒప్పించేస్తున్నాడు అన్నమాట భగవంతుడు అనేవాడు. ఈ మహావిష్ణువు వీళ్ళందరికీ డ్యూటీ, కర్తవ్యము. మీరు శివపురాణం చదవలేదేమో, చదివిన ఎట్లుందంటే ఆ ఓంకార స్వరూపిణి, ఆ శక్తి స్వరూపిణి ఈ ముగ్గురిని పుట్టించి ఒక అండం రూపంలో అట్నే ముగ్గురిని తయారు చేసి వెళ్ళిపోతుందంట ఆమె. వీళ్ళకి సంశయము వచ్చింది, మీ భూమి మీదకి లేదో పెట్టేసిపోయింది ఆమె. మన కర్తవ్యం ఏందబ్బా, మనం ఏం చేయాలి, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి, మనమేం చేయాలి అని వాళ్ళకి సంశయమే. మళ్ళా అమ్మని పిలిచినారంట. అప్పుడు ఒప్పించిన బ్రహ్మ, నువ్వు సృష్టించు, మహావిష్ణువు నువ్వేం చేస్తుంటే పోషించు అందరినీ, అయ్యా నువ్వు లయం చేసుకో అని డ్యూటీలు ఒప్పించిపోయిందంట. అసలు అమ్మ శక్తి స్వరూపం, అదే దేవుడు, అదే వెలుగు, అదే లైట్. వాళ్ళను ఉద్యోగాలకు పెట్టిండ్రు. కాలచక్రాన్ని నడపమని శనేశ్వరుడిని, ఈ పాపం పుణ్యాన్ని పరిశ్రమ చేయమని అమదాన్ని ఒక్కొక్కరిని. ఇప్పుడు మనం ఎట్లా రాజకీయంలో ఉన్నారు మంత్రులు, ఆవాగ మంత్రి ఆమె కూడా ఆ విధంగా డ్యూటీలు ఒప్పించిపోయింది కాబట్టి
ఎవరెవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. అంతా ఒకటే, విష్ణు అన్న ఒకటే, ఈశ్వరుడు అన్న ఒకటే, అందరూ ఒక్కటే. శివమయం అంతా కూడా శక్తి స్వరూపము. ఈశ్వరుడు శక్తి స్వరూపుడైన, అందువల్ల ఏదో ఒక రూపాన భగవంతుని చేస్తున్నాం కదా. భక్తి అనేది కలగని అని చెప్పే చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క శాఖలో ఒక్కొక్కరు. మధ్వాచార్యులు దానికి పోయినారు, ఈయన శంకరాచార్యులు ఈ ఈశ్వరుని యొక్క మహిమను బయట చూపించినారు. ఒక్కొక్కళ్ళకు ఇప్పుడు పత్రిజీ గురువుని మనం ఎట్టా మన గురువు అని చెప్పి ఆయన్ను ఇది చేస్తున్నాము. ఒక్కొక్కరికి ఇష్టదైవము ఏదో ఒక రూపాన. మొత్తానికి ఇల్లు చేరాలి మనం కదా. బస్ అన్న ఎక్కువ, లారీ అన్న ఎక్కువ, సైకిల్ అన్న ఎక్కువ, విమానాలు అన్నారా, అది మనకు ముఖ్యం కాదు. మనము గమ్యస్థానం చేరేది మనకు ముఖ్యము. అంతే. అందువల్ల సర్వం అందరూ కలిత్వం, సర్వం కలిత్వం బ్రహ్మం. అంతే, అంతే. అంతా బ్రహ్మ పదార్థమే, ఉండేదంతా ఒకే ఒక పదార్థం. రూపాలు వేరే, అంతే. రూపాలు అదే వస్తాయి. చెప్తాడు కదా, బ్రహ్మమనంగ వేరే పరదేశమున లేడు, బ్రహ్మమనంగ తానే బట్టబయలు. తను తానెరిగిన వాడే తానే పో బ్రహ్మ అన్నాడు. ఇంకెక్కడుంది బ్రహ్మ? అవును. నేనెవరని తెలుసుకున్నావా ఇప్పుడేనే తానే బ్రహ్మ. అందువల్ల దీంట్లో ఈశ్వరుడు విష్ణు అనే భేదాలు లేదు. ఏదో ఒక రూపాన ప్రచారం. మొత్తానికి దైవ సంకల్పంలో దైవ కార్య నిమిత్తులై వచ్చిపోయినారు కాబట్టి వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు నెరవేర్చుకున్నారు. రైట్. అంతే సార్. మంచి ప్రశ్న అడిగిన ధన్యవాదాలు. దాసి రామకృష్ణ గారు మాట్లాడండి. దాసి రామకృష్ణ గారు. నమస్కారం అమ్మ. చెప్పండి. నమస్తే. అద్వైతం అంటే ఏమిటి మేడం? అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం అంటే ఆధ్యాత్మికంగా దానికి ఇప్పుడు రెండు విధాలా ఉంది. దానికి మానవుడికి ఈ శరీరం ఇందులో ఏమీ లేదు అని అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమ సోపానం అన్నారు. ప్రతి దాంతో కూడా ఈ అద్వైత సిద్ధిని సంపాదించుకోవాలంటే, అద్వైతం అంటే మన భగవన్ నామస్మరణలో ఏ రూపానన్నా నువ్వు చెయ్యి. మీకు తెలుసుంటే ఇంకేమన్నా వివరంగా నాకు చెప్పండి. అద్వైతం అంటే ద్వైతంగా అంది, అంటే ద్వైతంగా అంది అర్థం. అంతే, ద్వైతంగా అంది అంటే నువ్వు వేరు కాదు, పరమాత్మ వేరే కాదు, రెండు ఒకటే, అంతా ఒకటే. అంతా ఒకటే. మనమంతా ఏంటంటే భగవంతుడిని అక్కడ పెట్టి విగ్రహం పెట్టి అది భగవంతుడు నేను మనిషి అనుకుంటాం కదా, అది కాదు. నీలో ఉన్న ఆత్మనే అక్కడ ఉన్న పరమాత్మ, రెండు ఒకటే అని చెప్పేది అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధి అది శంకరాచార్య ప్రతిపాదించి దాన్ని ఆ విధంగా చేశాడు. లేకపోతే అంతకుముందు అంతా ఏంటంటే మనమంతా మనుషులము, దేవుడు వేరే అనే తత్వంలో ఉన్నది. కాకపోతే అందులో ఉన్న శివుడు శివతత్వం అని, విష్ణుతత్వం అని, మధ్య అట్లా చాలా చాలా వచ్చాయి. అప్పుడు గౌతమ బుద్ధులు వారు వచ్చి శాంతి శాంతి అన్నప్పుడు శాంతిగా ఉన్న వాళ్ళు శాంతిగానే ఉన్నారు, కానీ అశాంతి పెరిగిపోయింది. చాలా బీభత్సము ప్రబలి ఎక్కువ మనుషులు ఎలా అయిపోయినారంటే దుర్మార్గానికి చాలా గురైపోయి వీళ్ళని అనగదొక్కేసి చాలా క్రూరత్వం పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఎవరు చూసినా శాంతిలో ఉన్నారు కదా, శాంతిలో ఉన్నప్పుడు ఇలాంటివి కూడా ప్రగలిపోతుంటాయి. అప్పుడు ఈయన వచ్చారనమాట, శంకర్ భగవత్పాదులు. అందుకు వచ్చారు నాయన, దెబ్బకు దెబ్బ పడాల్సిందే, దెబ్బకు దెబ్బ పడకపోతే మాట మంచిగాను ఉండాలి, మంచికి మంచి చెడుకు చెడు రెండు ఉండాలి. అలాగే విష్ణువు శివుడు రెండు కూడా ఒకటి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని రెండు ఒకటే, అది వేరు ఇది వేరు కాదు, రెండు ఒకరే. అందుకు అద్వైతము. ద్వైతము విష్ణు వేరే కాదు, సర్వము తానై నిండి ఉన్నటువంటి ఇది ద్వైతం. అన్నిట్లో ఉండేది ఒకటే అనేది దాన్ని అది అద్వైతం చెప్తుంది. సో ద్వైతం కాంది, నాన్ డ్యూయాలిటీ, అది ద్వైతం, అద్వైతం అనేది. రైట్.